దేవుని పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ రాత్రి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యం. ఈ 2 వచనాలు త్వరగా చదవండి. 1వ అధ్యాయము, సమ్మతించి నా మాట వినిన ఎడల అనుభవింతురు. 55వ అధ్యాయము 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. తర్వాత కూడా నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. హల్లెలూయా. దేవుడు మొదట అంటున్నారు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతింపకపోయిన ఎడల కూడా మీరు ఖడ్గము పాలు అవుతారని 10వ వచనంలో కూడా చూస్తాం. అంటే ఈ రోజున చాలామంది ప్రజలు దేవుని యొక్క అనుభూతిని పొందుకున్న ప్రజలు కూడా దేవుని యొక్క స్వస్థతలు, మేలులు, దేవుని యొక్క క్రియల ద్వారా కూడా చాలామంది విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నామని చెప్పుకునే వారిలో కూడా ఏం లేదని అంటే మాట వినేటువంటి స్వభావం లేదు. గడిచిన 2 సార్లు కూడా మనం చెవిని గురించి వింటూ దేవుని యొక్క మాటను వినలేదు, ప్రవక్త యొక్క మాట వినలేదు, ప్రజలు దేవుని ఎడల తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు అని కొన్ని సందర్భాలు మనం చూసుకుంటూ వచ్చాం. చూసి కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాట విన్నవారు కూడా ఎలాగ దీవించబడ్డారు, ఎలాగ అరణ్యం నుంచి నడిపించబడ్డారు, వచ్చిన వారిలో ఎలాగా కనాను దేశానికి చేరారు కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే మరలా యెషయా ప్రవక్త, ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం కనుక ఆయన అంటూ ఉన్నాడు, మీరు దేవుని యొక్క మాటను వింటే, అంటే ఎలా వినాలంట? సమ్మతించి, అంటే ఈ రోజున యోగ్యత కలిగిన మనసుతో, లేకపోతే ఆ మాటను స్వీకరించగలిగిన హృదయంతో చాలామంది లేరు. గట్టిగా వాక్యం తగిలితే, పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, నా గురించి నిన్నే మేమిద్దరం మాట్లాడుకున్నది, మా ఇద్దరు నుంచి బయటికి సేవకుని దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా వాడే చెప్పుకుంటాడు, ఖచ్చితంగా ఆమె చెప్పుకుంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రెండో విషయం చెప్పాలంటే, ఇక్కడ నిలబడి మాట్లాడిన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా మాట్లాడాలి అంటే మనిషిని టార్గెట్ చేసి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక మనిషిని గురించి వాక్యం చెప్పినంత మాత్రాన వారు మాట్లాడని అసలు ఎక్కడా చెప్పబడినట్లు లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఒక స్త్రీ వచ్చి అంటది, అయ్యా నా బిడ్డకు బాగాలేదు కాబట్టి మీరు స్వస్థపరచాలి అని అంటే, కుక్కకి ఎలా పెడతారమ్మా రొట్టె ముక్కలు, ఈ పిల్లలకు పెట్టేయి అని అన్నాడు. అవునా కాదా? అంటే అక్కడ ఏం పరీక్షించాడంటే దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. ఇలాంటి సందర్భాల్లో కూడా దేవుడే అంతటి మాట అనడానికి గల కారణం ఏంటంటే సమ్మతించింది ఆవిడ. సమ్మతించి దేవుని యొక్క మాటను విన్న తర్వాత తగ్గించుకుంది, మంచి పదార్థములను ఆవిడ అనుభవించింది. మనం చూస్తూ వస్తే యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటంటే వేగుల వారిని పంపించి మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ బలగం ఎంత, వాళ్ళ రాజస్వం ఎంత, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని వేగుల వారిని పంపిస్తే వెళ్ళిన వారిలో చాలామంది ఏమయ్యారు? బలహీనులైపోయారు వాళ్ళని చూసి. కానీ 2 మాత్రం వాళ్ళు పెద్ద బలవంతులేం కాదయ్యా, మనకు తోడున్న వాడికంటే వాళ్ళు చాలా బలహీనులు అని చెప్పి తర్వాత 2 వెళ్ళిన వారిని మాత్రం ఒక ఆవిడ రక్షించిందంట, ఒక ఆవిడ కాపాడిందంట, ఒక ఆవిడ దాచిపెట్టిందంట. ఆవిడ కనానీయురాలు. అప్పటికి వీళ్ళు కనాను దేశం చేర్చబడలేదు. ఆ కనాను దేశంలో ఈవిడ ఎక్కడ ఉంటుందంటే చాలా ఎత్తాటి ప్రదేశంలో ఉండేటువంటి స్త్రీ, ఎవరు ఎంపిక చేయనటువంటి స్త్రీ. ఈవిడ్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఈవిడ వృత్తే వేశ్యాంగం. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. ఎలాగా అంటే ఈ యొక్క దేశమంతా దేవుని భయం చేత నిండుకుంటుంది, ఈ దేశమంతా ధైర్యము కోల్పోతారు అనేటువంటి సందర్భాలు ఆవిడ నోటి నుంచే వస్తాయి. నేను చూస్తాను,
నాకు అర్థమవుతుంది అని మాట్లాడుతుంది ఆవిడ. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు ఒక్కొక్క వచనం చూద్దాం. ఎక్కి ఎట్లా అన్నది, ఏమన్నది? యెహోవా ఈ దేశము మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము కలుగుననియు దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయిద్ది. ఎందుకు అనంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు మంచివారు కాదు. ఈ దేశంలో ఉన్నవారు పాపం చేత కొట్టుమిట్టలాడుతూ ఈ దేశంలో ఉన్నవారు దేవుని యొక్క మాటను విననేరక ఉన్నారు కనుక నీ దేవుడైన గొప్ప దేవుడి గురించి వీరు విన్నప్పుడు ఈ దేశ ప్రజలకు భయం కలుగుతుంది. భయమే కాదు, అసలు ధైర్యమే చెడిపోతుంది. ధైర్యం అనేది ఉండదు. దేవుని యొక్క రాకడ సమీపమునందు కూడా చాలామంది ప్రజలకి భయం కలుగుతుంది. భయం, క్రైస్తవులకైతే మరీ భయం కలుగుతుంది. ఎందుకు అనంటే మమ్మల్ని హింసిస్తున్నారు ఎందుకు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకు, మమ్మల్ని చంపేస్తున్నారు ఎందుకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? దేవుని యొక్క ధైర్యం అనేటువంటి తోడు వీళ్ళకి లేనందున. ప్రకటన గ్రంథం చదివితే చాలామందికి భయం వేసిద్దంట. అంటే చాలామంది చెప్తూ ఉంటే విన్నా. ఎందుకు భయం వేస్తుంది? ముందు గ్రంథాల్లో ఉన్నది ఏది ఆచరించకపోతే ప్రకటన గ్రంథం భయంగానే ఉండిద్ది కదా. ముందు ఆలరానుడికి సంతకం పెట్టడం రాదు, ఆలరానుడికి గుణింతాలు రావు, వర్ణమాల తెలియనోడికి ఇంకా సంతకాలు పెట్టడం లేకపోతే అప్లికేషన్ ఫిల్ చేయడం అసలు రాదు. అందుకనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడిన మాట నేను చాలాసార్లు ఇష్టపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, బహిర్గతంగా అయితే కాదు కానీ చాలా ఆంతరంగికంగా ఈ మాటలు కనబడతాయి. ఆదాము హవ్వల మాట వినలేదు, కొంచెం ముందుకు వచ్చాక కయ్యూను మాట వినలేదు, యాకోబు కూడా మాట వినలేదు, యాకోబు కూతురు మాట. అంటే బైబిల్లో దేవుని మాటను చాలామంది తిరస్కరించుకుంటూ వచ్చారు. వచ్చినటువంటి సందర్భాల్లో ఇదే ఇశ్రాయేలీయుల జనాంగం గురించి రాహాబు అనే స్త్రీ ఆవిడేం మాట్లాడుతున్నానంటే, మీ దేవుని గురించి నేను విన్నాను, ఆయన చాలా గొప్ప దేవుడని నేను విన్నాను, అందువలన ఈ పాపం చేస్తూ ఈ దేశంలో ఉన్న మాకు భయము కలుగుతుంది. ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. అసలు ధైర్యమే చెడిపోతుంది. దేవుని మాటను ఎప్పుడో అరాకొరగా విన్న వాళ్ళకి అంత భయం పుడితే, ప్రతిదినం వాక్యం విని, ప్రతిదినం వాక్యం చదివి, ప్రతిదినం మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క దర్శనాలు, దేవుని మేలులు అన్నీ పొందుకున్న మనకి భయం కలుగుతుందా? భయం లేదు. అంతే. ఈ రోజున వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు నాకు కాదులే అనుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ నాకు అనుకునేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. చూడండి, మొన్న వారం చెప్పబడినట్లు అనేక సభల్లో ప్రాంగణాలు నిండిపోతున్నాయి, ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఏం లేదు? భయం లేదు. చంపేస్తున్నారని భయం. ఎందుకు భయం? మనం చేయకూడని మాటలు, అనకూడని మాటలు, చెప్పకూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. నీ నోటి మాటలను బట్టి నీవు చిక్కుపడకూడదు. నీ నాలుకను నీవు కాపాడుకో. చాలా సందర్భాల్లో 32 పళ్ళు ఒకదాన్నే బ్రతుకులాడతాయంట. దేన్ని? ఈ నరము లేని నాలుకను. ఇది ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు. వాడి కోపం వస్తే గోపు పగలు కొడితే పళ్ళు రాలుతాయి, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే వీపు పగిలిపోద్ది. అందుకనే దీన్ని బ్రతుకులాడుకోవాల్సినంత అవసరం ఏంటనంటే దేవుడు చాలా చక్కగా చెప్పాడు. జ్ఞానవంతులు తమ మాటలను పొదుపుగా మాట్లాడతారంట, లేకపోతే వాళ్ళు మాటలు వదరబోతుతనంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మేము విన్నామయ్యా, మేము చూసామయ్యా అని చెప్పకుండా నీ దేవుణ్ణి బట్టి మాకు భయం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి విన్నారు, మిద్ది మీద ఎక్కడో కూర్చొని ఆవిడేదో చేసి ఆ పాపంలో ఉండి కూడా దేవుని మాటల గురించిన భయం కలుగుతుంది. కళ్ళార చూసి చెవులారా విన్న పేతురు ఒకసారి ఏం చేశాడనంటే, ఇంకో విషయం చెప్పాలంటే యేసు ప్రభు వంట చేస్తే కూడా తిన్నారు వీళ్ళు చేపలు. అంత ధన్యత అసలు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేశారనంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారంట, దేవుని మాటను తిరస్కరించారంట. ఒకానొక సందర్భంలో దేవుడు అడుగుతాడు, నన్ను మీరేమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అందరూ అనుకున్నట్లేనయ్యా, ప్రజలైతే ఏలియా ప్రవక్త అనుకుంటున్నారు, ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు, మేము కూడా అలాగే అనుకుంటున్నామంటే పేతురు గారు అంటారు, ఇది దేవుని వలన తెలపబడిందే కానీ
మనుషులు మాత్రం నీకు తెలపలేదయ్యా అని యేసుప్రభు వారు పేతురు గారి గురించి సాక్ష్యం ఇస్తాడు. అక్కడ ఏమని అంటాడంటే, నువ్వు సజీవుడవైనా దేవుడవై అని చెప్పి లేఖనం ద్వారా పేతురు గారు మాట్లాడతారు. అంటే మిగతా వాళ్ళు మాట్లాడకపోవడానికి గల కారణం, ఈయన మాట్లాడడానికి గల కారణం, కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనమే ఒక మంచి గుణం, కొన్ని సందర్భాల్లో ముచ్చుతనమే ఒక మంచి గుణం. ఆడు ముచ్చుతనంగా ఉన్నాడని ఆడేం మాట్లాడట్లేదని ఆడు చేతకాని వాడు కాదు, తొందరపడి మాట్లాడినవాడు చేతకాని వాడు కాదు. దేవుడిచ్చిన లక్షణం అదంతే. అయితే పేతురు ఇలా మాట్లాడిన వాడు మరలా అదే పేతురు. యోహాను సువార్త 21వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసు ప్రత్యక్షపరచుకొనెను విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, నతానీయులను, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు లేఖనాన్ని వ్రాయించారు. చూడండి, ఆయన ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఇంచుమించు 6 ఉన్నారు అక్కడ. లెక్క పెడితే ఇంచుమించు 6 ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆయన చూడండి 3వ వచనం చూడండి అన్న. సీమోను పేతురు చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు చాలు అసలు చూసారా, ఆయన ఏమన్నాడు, చేపలు పట్టబోదునని అని చెప్పాడు. నేను చేపలకి వెళ్తున్నాను రబ్బాయి అన్నాడు అంతే. మీరు వస్తారా అని అడిగాడా? లేదు. పోనీ నాతో పాటు రండి అని ఆజ్ఞాపించాడా? లేదు. ఈయన ఏం చేశాడనంటే, వెళ్తున్నాను అని చెప్పాడు అంతే. ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ఇంచుమించు 6 ఉన్నారు, 6 ప్రార్థన చేసుకుందామని ఎప్పుడన్నా తీసుకెళ్ళాము మనం? మనతో పాటు ఉన్న వాళ్ళని, లేకపోతే ఒక 2 తీసుకుని వెళ్ళామా? లేకపోతే నేనే ప్రార్థనకి వెళ్తున్నానంటే వచ్చేవాడు ఉన్నాడా? రాడు. పాపం చేద్దామంటే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఉంటుంది. పేతురు లేకపోతే తక్కిన శిష్యులు వలలు కడుగుతూ ఉన్నారంట. అంటే ఏం చేశారు? వలలు వాళ్ళ హృదయాలను కడుక్కుంటున్నారు. వాక్యాన్ని విన్నప్పుడు అలా ఉంటున్నారు. వాక్యం అంతా మన దగ్గర లేదు, దేవుని తోడు మనకు లేదు, లేకపోతే ఏదో ఒక మనకు సంభవించకూడనటువంటిది కీడు సంభవించింది అన్నప్పుడు వీళ్ళు మరలా ఏం చేస్తున్నారు? లోకం తట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మాట విని దేవునితో పాటు నడిచి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తే వీళ్ళు చూసి ఏం చేశారంట? కనాను స్త్రీ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయా. ఆవిడ కేకలేసిందంట, అయ్యా మన వెనకమాల వస్తుందయ్యా, ఈవిడ వదిలిపెట్టేటట్టు లేదయ్యా అని బ్రతుములాడారంట శిష్యులు. అప్పుడు దేవుడు ఆవిడతో మాట్లాడారు. అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. అంటే ఇంత బ్రతుములాడించి మేలులు కూడా ఇతరులకు చేయించిన శిష్యులు ఇప్పుడు ఏమైపోయారు? ఆయన మాట ఏమైపోయింది? వాళ్ళకి ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడు అధైర్యపడాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, దేవుడి తోడు మనకి లేదు. అంతకుముందు ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడొద్దురయ్యా, మీకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని ఎలాగ నడిపించాలో అలాగ సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తా చెప్పాడా లేదా ముందు ఆయన? కానీ వీళ్ళు ఏం చేశారు? ధైర్యం కోల్పోయిన వారై దేవుని మాటను సమ్మతించలేకపోయారు. ఈరోజున చాలామందికి అధైర్య పరిస్థితులు చాలా వస్తాయి. తండ్రిని కోల్పోయిన వారు, తల్లిని కోల్పోయిన వారు, కుటుంబంలో భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, బిడ్డల జీవితాల్లో ఇలా జరిగిందేంటి అని నష్టపోయిన వారు ఎంతోమంది అధైర్యపడిపోతూ ఉంటారు. ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో దేవుడు వెన్నంటి తోడై ఉన్నాడని ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకోలేక బాధపడేటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఈ దేశంలో ఉన్న ఈ కనాను ప్రజలకు కూడా అధైర్యం కలిగిందంట. ఎలాంటి అధైర్యం అంటే, ఇప్పుడు చదువుదాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి. వచ్చినప్పుడు ఒక్క నిమిషం. ఐగుప్తు దేశంలో ఎర్ర సముద్రపు నీరు, చాలు ఇక్కడ ఆగుదాం. ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేసను. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలను నడుచుకుంటూ కూడా
వచ్చారు. అదే ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని చీల్చేటప్పుడు కూడా వాళ్ళు చూశారు. అదే ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో నడిపించబడక ముందే వెనకమాల ఫరో సైన్యం వస్తుంటే కూడా వాళ్ళ కళ్ళారా చూశారు. ఆ ప్రజలే మరలా ఏమైపోయారనంటే, ఈ యెషయా ప్రవక్త అంటున్నాడు, మీరు సమ్మతించి దేవుని యొక్క మాటలను వినట్లేదు, మీరు సమ్మతించి దేవుని యొక్క మాటలను గైకొనట్లేదు. కనుక మీరు ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందేం చేసేవాళ్ళు, కష్టం వచ్చేసరికి, అయ్యా ఎందుకు తీసుకొచ్చావయ్యా, చంపడానికి తీసుకొచ్చావా, మాకు ఐగుప్తులో సమాధులు లేక తీసుకొచ్చావా, మేము అక్కడ తిన్న దోసకాయలు, కీరకాయలు, కాకరకాయలు మాకు చాలా బాగున్నాయి, మీరు ఎన్ని మాంసాలు పెట్టినా ఈ సముద్రం అగాధంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినట్టున్నామని ప్రతిసారి వాళ్ళు సనిగారు. సనుగు ఊరికి వచ్చే సొత్తు అంట. ఇంట్లో ఉన్న వచ్చిద్ది, బయట ఉన్న వచ్చిద్ది, మందిరంలో ఉన్న వచ్చిద్ది, ఆశీర్వాదం రాకపోయినా వచ్చిద్ది, మేలులు పొందుకున్నా వచ్చిద్ది, దీవెనలు పొందుకున్నా వచ్చిద్ది, ప్రార్థనకు బయలుదేరాలని వచ్చింది, ప్రార్థన నుంచి రావాలని వచ్చింది. ఏంటిది ఇది? సనుగు. దీనికి ₹10 ఖర్చు పెట్టే పనే లేదు. కొంతమంది చూడండి, ఎక్కడున్నా సనుగుతూనే ఉంటారు. లేచి మీకేనేం పని చేసి పెట్టాలి, నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ ముడ్డు నేనే కడగాలి, వీళ్ళ మూతి నేనే కడగాలి, అన్నీ నేనే అంటే చిన్న చిన్న విషయాలకు నువ్వు సనిగితే దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తూ, మోషే కూడా ఒకసారి అధైర్యపడిపోయి, నన్ను చంపే ప్రభు, వీళ్ళకి మాంసం ఎక్కడ తీసుకొచ్చి నేను పెట్టను, వీళ్ళు మాంసాపేక్షలుగా ఉన్నారు అని ఆయన కూడా అధైర్యపడిపోయాడు. ఇప్పుడు నడిపించిందేమో దేవుడైతే, బాహుబలం చేత మోసింది ఆయన అయితే, ఆయన అంటాడు కదా, నా బిడ్డలను నా రెక్కల మీద నేను మోసుకొని వచ్చానని ఆయన అంటుంటే, ఈయన మాత్రం నేను ఎక్కడ పెంచను, నేను కన్నానా, నేను పోషించాలా అని ఈయన బాధపడతాడు. ఇలాంటి సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మరలా ప్రవచనాత్మకంగా ఏం మాట్లాడుతున్నాడంటే, సమ్మతించండి. లోకంలో ఉన్న ప్రజలే, చాలామంది లోకంలో ఉన్న ప్రజలే దేవుని మాటను వింటారు, చాలా వరకు సమ్మతిస్తారు. దేవుని వాక్యాన్ని గైకొని దేవుని నిజరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం అనేటువంటి సూచన ద్వారా కూడా దేవునికి దగ్గరైన ప్రజలే ఈ రోజున దేవుని మాటను వినట్లేదు. మనకెందుకంటే రాజకీయాలు, సంఘంలో రాజకీయాలు, బయట రాజకీయాలు. ఆడు పాట పాడితే ఓర్చుకోలేరు, వీళ్ళు పాట పాడితే ఓర్చుకోలేరు. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు? దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించండి, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. కింద వచ్చిన కూడా చదవండి. యెహోషువ గ్రంథం ముగించేస్తాను నేను. యెహోషువ గ్రంథం 8:11. బైబిల్ లేదమ్మా? సమీపించి ఎనిమిదో అధ్యాయం 11వ వచనం. సారీ 2వ అధ్యాయం 11వ వాక్యం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూడండి, ఆ మాట ఉంటుంది. 2వ అధ్యాయము 11వ చదవండి అది ఒకసారి. ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, దేవుని పిల్లలు ఈ మాట చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క మాటను అరాకొరా విన్నటువంటి స్త్రీ ఏమంటుందనంటే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎక్కడున్న మీ దేవుడు మాత్రమే దేవుడు. ఎందుకనంటే ఈవిడ ధైర్యం కోల్పోయింది. అంటే పాపంలో ఉన్నవాడికి ఏముండదంటే ధైర్యం అనేది ఉండదు. కనుక ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళిద్దరి దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటుంది. ఏంటి? మేము చావకుండానట్లు మీరు యెహోవా పేరట ఒక ప్రమాణం చేసి వెళ్ళండి అని చెప్పిన తర్వాత యోగుల వారి దగ్గర ఆవిడ ఏం తీసుకుందంటే ఒక ప్రమాణం తీసుకొని ఒక ఎర్రతాడు తన గుమ్మాన్ని కిటికీకి కట్టించుకొని, మీరు చావకుండానట్లు మీరందరూ ఎక్కడ ఉండాలి? మీ ఇంట్లోనే మాత్రమే ఉండాలి. బయటికి వచ్చి
మీరు ఉన్నట్లయితే ఎవరో ఒకళ్ళు చంపేస్తారు, మీరు హతమైపోతారు. దానికి మేము ఉత్తరవాదులము కాము. ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్తున్న మేము కూడా దేవుని సన్నిధానంలో ఉన్నవారు బ్రతుకుతారు. అదే కదా మొదటి మాట కూడా 55:3 వచనం, మీరు చెవియొగ్గి నా యొద్దకు వస్తే మీరు బ్రతుకుతారు, మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. అదే రీతిగా రాహాబ్ అనే స్త్రీకి కూడా చెప్పిన మాట ఏంటంటే, మీ కుటుంబ సభ్యులందరూ, మీ అన్నలే కావచ్చు, అక్కలే కావచ్చు, చెల్లెళ్ళే కావచ్చు, తండ్రి బిడ్డలు ఎవరైనా కావచ్చు, మీరందరూ బ్రతుకు నిమిత్తం మీరేం చేయాలనంటే ధైర్యం కోల్పోకుండా మీరు లోపల మాత్రమే ఉండాలి. బయటకు వస్తే, బయట ఉంటే మీరు సంహరించబడతారు. దానికి మేము ఉత్తరవాదులము కాము. అది యెహోవా పేరట చేయదగినది కూడా కాదు. మేము ప్రమాణం చేస్తున్నాము, మీరు ఎవ్వరికీ తెలపకుండానట్లుగా జాగ్రత్త పడండి. ఈ వాక్యాన్ని విన్న మీరైనా సరే దేవుని సన్నిధానమైన ఇంటిలోనికి రండి. మీరు వినకపోతే దానికి మేము చేయదగింది ఏది లేదు. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, మీరు చెవియొగ్గి నా మాటలను ఆలకించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఈరోజు వాక్యం ఏంటంటే, చెవియొగ్గి దేవుని మాటను ఆలకించడమే కాకుండానట్లుగా సమ్మతించి కూడా ఆయన మాటలను వినిన ఎడల మంచి పదార్థములను అనుభవింతుముగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో స్థిరపరచి బలపరచునుగాక.